హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టాక్స్. ఈ రోజు మీకు సూపర్ ఫామ్ హౌస్ లాంటిది ఒకటి చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నేను మాట్లాడను, మీరు ఒక లుక్ ఇచ్చుకోండి. ఒక ప్యాన్ చూడండి, ఇలాంటివి మనం క్రియేట్ చేసుకోవచ్చు. చెట్లు చూడండి, గార్డెన్ చూడండి. ఒకసారి చూడండి, ఒకసారి అర్థమవుతాక చూడండి. ఇది ఎన్ని గజాల్లో ఉందో తెలుసా మీకు? 363 గజాల్లో ఉంది. అంటే 3 గుంటాలు. ఓకే, 3 గుంటాలు ఒకవేళ మనం కొనాలి అనుకుంటే చాలా రేటు ఎక్స్పెన్సివ్ అవుతుంది. రేట్ అండి 14 lakhs కి మీకు ఈ 3 గుంటాస్ తీసుకోవచ్చు. అంటే 363 గజాలు మీ ప్లేస్ అయిపోతుంది. అండ్ కొనుక్కున్న తర్వాత మీకు నచ్చినట్టుగా ఏం కట్టించుకోవాలనుకుంటారో అది కట్టించుకోవచ్చు. నేనైతే అట్ ప్రెసెంట్ ఇక్కడ మీకు క్లబ్ హౌస్ లాంటిది ఇక్కడ ఒక ప్రాక్టికాలిటీతో ఉన్నది చూపించారు. దీంట్లో ఇలా కట్టుకున్నారు, వాళ్ళు స్పెండ్ చేయొచ్చు. మీరు ఒకవేళ కొనుక్కున్న తర్వాత మీ ఫ్రెండ్స్ అందరు కలిసి నీట్గా ఇలా పక్కపక్కన ఉంటే హాలిడేస్కి పేరెంట్స్ తోటి ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే ఇలాంటివి స్పెండ్ చేస్తూ నీట్గా ఉంటాయి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. నేనైతే మియాపూర్ నుంచి వచ్చేటప్పుడు జస్ట్ 1 hourలోనే ఇక్కడికి వచ్చేసాను. అది కూడా ఎలక్ట్రిక్ కారు. నాకు ఎనర్జీ కొద్దిగా లేట్ కన్సంప్షన్ అవుతుంటుంది కాబట్టి ఫాస్ట్గా రాలేదు. కంప్లీట్ డీటెయిల్స్ సార్ అడుగుదాం. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సార్ పేరు వచ్చేసి కిరణ్ సార్. సార్ ఫస్ట్ థింగ్, సార్ దీనికి ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి సార్? ఇది వచ్చేసి మొత్తం టోటల్ 25 acres లేఅవుట్ సార్. ఇది వచ్చేసి మనకి నాగర్ కర్నూలు హైవేకి జస్ట్ ఒక 500 meters లోపలికే వెంచర్ ఉంది. అండ్ దీనికి అప్రూవల్స్ అంటే ఇది కంప్లీట్ ఫార్మ్ ల్యాండ్ సార్. ఇది రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి తెలంగాణ ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇన్ కేస్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు నాలా పర్మిషన్ తీసుకుంటే పంచాయతీ లిమిట్స్ లోకి వెళ్తుంది. దాని తర్వాత వాళ్ళు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసుకోవచ్చు. సార్ ఎందుకు 14 లక్షలు అంటే మరి రెడ్ చిప్ లో ఇచ్చేస్తున్నట్టు అనిపించింది, ఎందుకని ఇస్తున్నారు అలా? అది ఒకటి సార్, అది యాక్చువల్గా మనం లాంచ్ చేసింది కూడా 1 week అవుతుంది. సో మనం ప్రమోషన్స్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రైస్ కూడా చాలా లోలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది తక్కువ బడ్జెట్ లో అంటే ఇప్పుడే రండి. తర్వాత అంటే వన్స్ వీడియో రిలీజెస్ అయిన తర్వాత వెళ్ళిపోతే ఉంటాయి కాబట్టి ఇక మనం బెస్ట్ ఆప్షన్ అనేది చూస్ చేయలేము. సార్ మీ నోట్ తోటి నేను చెప్పాను, ఆర్ఆర్ నుంచి ఎంతసేపు పడుతుంది అండ్ ఏమేమి దగ్గర ఉన్నాయి సార్ ఇక్కడ ఒకవేళ ఇన్వెస్ట్? సార్ మెయిన్ ఇన్వెస్టర్ కి కావాల్సింది ఏంటంటే నియర్ బై డెవలప్మెంట్స్ అసలు ఎంత దూరం ఉంది ఏంటి అనేది. ఫస్ట్ అది మన రీజనల్ రింగ్ రోడ్ నుంచి చూస్తే హార్డ్లీ ఒక 10 minutes డ్రైవ్ ఉంది సార్. అండ్ మన హైదరాబాద్ నుంచి చూసుకుంటే హార్డ్లీ ఒక 75 నుంచి 100 kilometers లోనే ఉంది సార్. 1 hour లో మనం సైట్ కి వచ్చేస్తాము. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి 363 square yards సార్. ఈ బిట్ వచ్చి 363 square yards. ఇది మొత్తం 3 గుంటాస్. అంటే మనకి గుంట అంటే 121 square yards అవుతుంది సార్. సో ఇది వచ్చేసి టోటల్ మనకి 363 square yards 4000 per square yard కింద కౌంట్ చేసాం సార్. ఇది ఓన్లీ లాంచింగ్ ఆఫర్ సార్. ఈ లాంచింగ్ ఆఫర్ మనకి డెవలప్మెంట్స్ వర్క్ రీసెంట్ గానే స్టార్ట్ చేసాము. సో వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఫ్లో అనేది వెళ్తుంది. ప్లాంటేషన్ ఏమేమి చేస్తున్నారు? ఫ్రూట్సా లేకపోతే యూజ్ ఉండేవా? ఏం ఎగ్జాక్ట్లీ సార్, మనం మెయిన్ ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకొని మెయిన్ మన ఫ్రూట్ ట్రీస్. సో దాన్నే పెట్టి మనం 3 years మెయింటైన్ చేస్తాం సార్. 3 years మెయింటైన్ చేసి కస్టమర్ కి ప్రాఫిట్ 50% ఇస్తాం సార్. దీనికి మనం ఎంఓ ఇస్తున్నాము. ప్లస్ ఇన్ కేస్ కస్టమర్ కి ఇంట్రెస్ట్ లేదు, ప్లాంటేషన్ వద్దు అనుకుంటే వాళ్ళు హ్యాపీగా బౌండరీ వాల్ వేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు సార్, ప్రాబ్లం లేదు. ఓకే, నేను మీకు ఒకసారి ఇది ఎక్కి చూస్తే అండి ప్లెయిన్ గ్రౌండ్ లాగా ఉంది సార్. అసలు ఎక్కడ ఎత్తుపల్లాలు కానీ ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ అంతా ఒకటే లెవెల్లో ఉంది. ఒకసారి చూస్తే మీరు ఫిదా అయిపోతారు. అసలు ప్రొటెక్టెడ్ ఉంది, సీసీటీవీస్ ఉన్నాయి, కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. సీసీటీవీస్ చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయి. ఎంట్రన్స్ కూడా ఉంటుంది సార్. ఓకే, ఎందుకు పెట్టామంటే మెయిన్ రీజన్ ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉంటాము, ఏం జరుగుతుంది ఏంటో తెలియదు. సో దాన్ని బేస్ చేసుకొని సెక్యూరిటీ పర్పస్ గా మెయిన్ సీసీ క్యామ్స్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏవైతే ఎంటీ ల్యాండ్ ఉందో ఇది రీసెంట్ గానే లాంచ్ చేసాము. సో వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ టు ప్లాటింగ్ అండ్ ఆల్ ది రోడ్స్ సార్. సో వన్స్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది చేంజ్ అయిపోతుంది సార్. ఇది వచ్చేసి మీకు చూడండి మొత్తం 25 acres కూడా మనం కంప్లీట్ గా బౌండరీ వాల్ అనేది కట్టడం జరిగింది. సో ఇదంతా బౌండరీ వాల్ మన ప్రొటెక్షన్ సార్, కంప్లీట్ గా బౌండరీ వాల్ సార్. ఇది వచ్చేసి మెయిన్ 30 feet రోడ్, ఇంటర్నల్ వచ్చి 20 feet రోడ్స్ ఇచ్చాము. అండ్ మొత్తం మీరు చూస్తే కంప్లీట్ బౌండరీ వాల్ ఉంది చూడండి. ఆ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఒకటి ఇచ్చాము. సో మెయిన్ ఇక్కడ తీసుకోవాలి అంటే రీజన్ ఒకటే సార్, మనకి నాగర్ కర్నూలు హైవేకి ఎగ్జాక్ట్ గా 500 meters లో ఉంది. అట్ ద సేమ్ టైం మనకి రీజనల్ రింగ్ రోడ్ కి 10 minutes డ్రైవ్ లో ఉంది సార్. వండర్ఫుల్. సో మీకు అర్థమైపోయింది కదా, నేను చెప్పాలనుకున్న పాయింట్స్ మొత్తం సార్ని అడిగి క్లియర్గా చెప్పాను.
ఏదైనా డౌట్ ఉందంటే ఇక్కడ నెంబర్కి కాల్ చేయండి. సో ఇది జస్ట్ ఒక ఐడియా కోసం వాళ్ళు. ఎస్ సార్, ఇది ఓన్లీ మోడల్ హౌస్ మాత్రమే. ఇది వచ్చేసి 3 గుంటాస్ బిట్. ఎవరైనా కావాలనుకుంటే కొటేషన్ ఇస్తాము. సో దాని పరంగా వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇది మొత్తం 3 గుంటాస్ లో కట్టిందండి. ఓకే, ఒకవేళ నాకు నచ్చింది సార్ ఇలానే కట్టియండి అంటే అది కూడా 100% సార్, మేము అది టేకప్ చేస్తాం. ఓకే, సో అర్థమైపోయింది కదా. మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేయడం ఒకటి. ఎప్పుడైనా సరే ఒకప్పుడు మీరు ఆలీ గారి ప్రోగ్రాంలో ఎవరు వచ్చారు, యానిమల్లో ఉన్న ఒక ఆయన వచ్చాడు చూడండి. ఆయన వచ్చి ఏమన్నాడు, కారు అంటే కారు ఆపిన తర్వాత టాయిలెట్ పోసుకుంటే అన్న ఈ అడవి ఏమి ఉంటాం అన్నంట. అదే శంషాబాద్ అయ్యి గుర్తుపెట్టుకోండి. ఇంకొక సినిమాలో అన్న అడవిలో ఏం కొంటాము అంటే అడవే కుక్కట్పల్లి అయ్యింది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఏదైనా చెప్పినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్లీన్గా ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్తుకి ఎక్కడ ఏది ఎటు టర్న్ అవుతుందో హైదరాబాద్ విషయంలో మాత్రం ఎవ్వరు ఊహించలేరు. సో ఇలాంటివి వచ్చినప్పుడే మీరు 14 lakhs కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఒక 2-3 చిట్టీలు వేసిన వాళ్ళు ఈజీగా లేపేస్తారు, లేదా ఒక లోన్ తీసుకున్న వాళ్ళు ఈజీగా చేసేస్తారు. సో దీనికైతే డైరెక్ట్గా ఫుల్ క్యాష్ కడితే మీకు ఈజీగా ప్రాసెస్ అంతా అయిపోతుంది. సో మర్చిపోకుండా ఫస్ట్ థింగ్ సార్ ఎప్పుడెప్పుడు విజిట్ చేయొచ్చు ఇది వచ్చి? ఇది ఎవ్రీడే విజిట్స్ అనేది ఉంటాయి సార్. ఎవ్రీడే విజిట్స్ అనేది పెడుతున్నాము. బట్ బిఫోర్ విజిట్ మా పర్సన్ వచ్చి డెమో ఇస్తారు. ఆ డెమో అనేది మీకు నచ్చిన తర్వాత విజిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ మనకి ఏదైతే పాలమూరు ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది 19 TMC ఆఫ్ వాటర్. సో నియర్లీ 15,000 crore ఆఫ్ ప్రాజెక్ట్ అది. సో దాన్ని బేస్ చేసుకున్నా కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏదైనా కలిగిస్తున్నారా అంటే ఇక్కడికి విజిట్ చేయాలి చూడాలి? 100% సార్, రావచ్చు సార్. మనకి చెప్తే మనము అరేంజ్ చేస్తాం. ఓకే, సో ఇది మాక్సిమం. బట్ నేనేమంటానంటే ఈ సాటర్డే మీ ఫ్యామిలీతో కార్ తీయండి, సింపుల్గా వచ్చేయండి. ఇదిగోండి మార్నింగ్ కానీ మీరు 9కి అలా స్టార్ట్ అయిపోయి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు హ్యాపీగా స్పెండ్ చేసుకొని నీట్గా వెళ్ళిపోవచ్చు. ఒక ట్రిప్ లాగా ఉంటుంది, మీరు రావచ్చు. మీరు వచ్చే టైంకి ఇంకా ప్లాన్స్ కానీ అన్ని జరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కి చెప్పేది కూడా, నాదే ఓన్ ప్లాట్ ఉందండి, అదే నా ప్లాట్. ఓకే, సో అది నేను డాక్యుమెంట్ కావాలన్నా మీకు ప్రొవైడ్ చేయడానికి ఐఎమ్ రెడీ టు కావాలి. కిరణ్ సార్ ఉన్నారు కాబట్టి సార్ నాదే డాక్యుమెంట్ ఉంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. సో అర్థమైపోయింది కదా, మాట్లాడే వ్యక్తే ఫ్లాట్ కొనుక్కున్నారు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తారు. సో నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తాను. ఎక్కువ బ్లాక్ చేయను, ఏం చేయను. సో ఓవరాల్గా ఒక బిట్గా అయితే చూసుకున్నారు కదా. అయిగోండి ప్రూఫ్గా ప్లాంటేషన్స్ కూడా అక్కడ రెడీగా ఉన్నాయి. చెట్లన్నీ అవన్నీ త్వరగా నాటబడతాయి, త్వరగా పెరుగుతుంటేనే ఇంకా అంత పని టక జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఫాస్ట్గా యాక్ట్ చేయండి. సో ఈ వీడియోని రీల్ రూపంలో నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పెడతాను. టైం లేని వాళ్ళు ఉంటే అది షేర్ చేయండి మీ చుట్టాలకి ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ గైస్.